భక్తవత్సల నగర్ నందు గత నెలలో శంకుస్థాపన చేసిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, 22వ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సీసీ రోడ్లను ప్రారంభోత్సవం చేసి మీడియాతో మాట్లాడారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ములుగుముడి గ్రామం, కొమ్మరపూడి గ్రామం, అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్ ఈ యొక్క భక్తవత్సల నగర్ ఈ ప్రాంతం మొత్తం 22వ డివిజన్ కానీ ములుగుముడి కానీ కొమ్మరపూడిలో కానీ ఈరోజు 2,20,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు, కొన్నేమో పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు, కొన్ని శంకుస్థాపనలు. ఒక్క ములుగుడి గ్రామంలోనే 50 లక్షలతో సిమెంట్ రోడ్లు, కొమ్మరపూడి గ్రామంలో 25 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు, అవి శంకుస్థాపన కార్యక్రమాలు. 22వ డివిజన్లో 1,10 లక్షల రూపాయలతో ఏదైతే ఈ పూర్తి చేసినట్టు రోడ్లు ప్రారంభోత్సవం. మీకు తెలుసు, ఓ నెల క్రితం ఈ ప్రాంతంలో శంకుస్థాపనలు చేశాం. శంకుస్థాపనలు చేసిన రోజు చెప్పాను నేను, ఒక టెంకాయ కుట్టామంటే పని పూర్తి కావాల్సిందే. టెంకాయ కుడితే పనుల కోసం నెలల కాలాలు లేదా ఎప్పుడు జరుగుతాయో ఎప్పుడు జరగవో అలాంటి వాటికి నేను వ్యతిరేకం. ఓ శాసనసభ్యుడిగా ప్రజల కోరిక మేరకి ఆ ప్రాంతంలో శంకుస్థాపన చేశామంటే నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసి అందించాలని చెప్పారు. ఈ యొక్క పనికి 50 రోజులు సమయం ఇచ్చాం, కానీ నెల రోజుల్లోనే ఈ యొక్క పనులు మొత్తం కూడా పూర్తయినాయి. ఈరోజు ఈ యొక్క 22వ డివిజన్లో పెద్ద ఎత్తున ఆ యొక్క సిమెంట్ రోడ్లు ఆ యొక్క ప్రారంభోత్సవాలు. అంతేకాదు ఎక్కువ సమయం కూడా తీసుకొని మరో 2-3 రోజుల్లో ఒక్క 22వ డివిజన్కే మరో 1 కోటి రూపాయలు నిధులు అభివృద్ధి కార్యక్రమాల కోసం శాంక్షన్ చేస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నా. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏదైతే 8 నెలలు కాలం, ఇంకా 8 నెలలు, 8వ నెల నడుస్తూ ఉంది. ఇప్పటికే 1,20,00,000 రూపాయలతో పూర్తయిన పనులు, మరో 1 కోటి రూపాయలు 2-3 రోజుల్లో శాంక్షన్ చేయించడం, మొత్తం 2,20,00,000తోనే, కేవలం ఒక్క 22వ డివిజన్లోనే 2,20,00,000తో ఈ 8 నెలల్లోనే మొత్తం కూడా పనులు శాంక్షన్ చేయ పరిస్థితి. గ్రామాలకు సంబంధించి, మండలానికి సంబంధించి దాదాపు 6 కోట్ల రూపాయల నిధులు ఆ యొక్క శాంక్షన్ చేయించి కొన్ని పనులు ప్రారంభమైనవి, కొన్ని రేపో ఎల్లుండో మొన్నాడో ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి రూరల్ నియోజకవర్గంలో 22వ డివిజన్ కావచ్చు, ములుగుడి గ్రామం కావచ్చు, కొమ్మరపూడి గ్రామం కావచ్చు, ఈ గ్రామాల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక పండుగ వాతావరణంలో చేసుకోవటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు కూడా మనవి చేస్తా ఉన్నా, ఇంకా ఎక్కడైనా సరే రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు, కరెంటు సమస్య ఉన్నట్లయితే వీలైనంత త్వరలో నిధుల లభ్యతను బట్టి, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఓ మాట స్పష్టంగా చెప్తూ ఉన్నారు, అభివృద్ధి, సంక్షేమం రెండు ఈ ప్రభుత్వానికి 2 కళ్ళు. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ అందాలా, సంక్షేమ కార్యక్రమాలు అందడమే కాదు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. పెన్షన్లు పెంపే కాదు, ఏదైతే ఈ యొక్క మే నెలలో తల్లికి వందనం కూడా ఆ యొక్క బిడ్డల చదువుల కోసం కేటాయించబోతున్నారని చెప్పని మనవి చేస్తూ, కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటని తూచా తప్పకుండా పాటిస్తూ రూరల్ నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందరికీ అందేదానికి, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైతే అవసరమో ప్రజలకి, ఎందుకంటే నా దృష్టిలో అభివృద్ధి అంటే ధనవంతులు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరిగితే అది నిజమైన అభివృద్ధి కాదు. పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడైతే నివసిస్తున్నాయో ఆ ప్రాంతాల్లో అధికంగా అభివృద్ధి నిధులు కేటాయించాలా. అక్కడెక్కడా కూడా రోడ్ల సమస్య కానీ, రైళ్ల సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ ఉండకూడదు. ఆ లక్ష్యంతో పనిచేస్తూ ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఎన్నికలు పూర్తయిన వేళ ఎక్కడా కూడా రాజకీయ భేదాలకి, విభేదాలకి తేడా లేకుండా, ఎక్కడా కూడా ఏదైతే ఆ యొక్క కుట్ర రాజకీయాలకి లేదు, ఏదైతే రాజకీయ కక్షాదింపులకి తేడా లేకుండా ఒక ప్రశాంత వాతావరణంలో, ఒక సంతోషకర వాతావరణంలో, ఒక కుటుంబ వాతావరణంలో రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేస్తున్నాం. నేను కానీ, నా తమ్ముడు కోటంరెడ్డి గిరి కానీ. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో
ఏదైతే ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు మన దృష్టికి వచ్చే సమస్యలే కాదు, ప్రతి ఇళ్ళు తిరిగినట్లయితే, ప్రతి ఒక్కరితో మాట్లాడినైతే వాళ్ళు ఆ యొక్క ఆలోచనలు ఆకాంక్షలు కూడా తెలియచేస్తారు. అందుకే కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గడప గడప కార్యక్రమం పేరుతో ఇప్పటికే 30 రోజులు పైగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇళ్ళు తిరిగారు. ప్రతి ఇంటికి తిరిగి వారితో మాట్లాడి వారి ఆకాంక్షలు, వారి కోరికలు, వారి సూచనలు, వారి సలహాలు తీసుకుని దానిలో పరిష్కారం చేసేది మన చేతిలో ఉంటే పరిష్కారం చేయటం, పరిష్కారం కాని వాటిని ఉంటే ఏ కారణంతో పరిష్కారం కదో చెప్పడం. అంతిమంగా శాసనసభ్యుడంటే 5 ఏళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే నాయకుడు కాదు. శాసనసభ్యుడంటే నిరంతరం ప్రజల్లో ఉంటాడు. శాసనసభ్యుడంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడు. శాసనసభ్యుడు ఎమ్మెల్యే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే మా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని రూరల్ ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని తెలియజేస్తారు. ఈనాడు కూడా పంచాయతీలని గ్రామాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇది మీకు అందరికీ కూడా తెలిసిన విషయం. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలయికతో ఈ పార్టీ వచ్చిన మొదటి 8 నెలల్లోనే పంచాయతీలకు విరివిగా నిధులిచ్చి పంచాయతీ నిధుల్ని డైవర్ట్ చేయకుండా ఎక్కడికక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలో 18 పంచాయతీల్లో దాదాపు 6 కోట్ల రూపాయలతో కూడా జరుగుతున్నాయి. త్వరలో డ్రైన్లు కూడా జరుగుతాయి. దీంట్లో భాగంగా ఈరోజు మునుమూడి గ్రామానికి సంబంధించి 50 లక్షల రూపాయలతో ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఎంతో కష్టపడుతూ గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రం సర్వనాశనమైనప్పటికీ దీన్ని తిరిగి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్థానం ఏదైతే ఆయన ప్రయత్నిస్తున్నారో ఆయన కష్టం ముందు మనకు పెద్ద కష్టం కాదు, కానీ ఆయనతో పాటు మనం కూడా కష్టపడాలా. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి జరుగుతుందో కూడా ప్రజలకు వివరించాలా. ఒక పక్కన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే కొన్ని మొదలుపెట్టారు. ఇంకా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా నిర్మిస్తారు.